స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ వీడియో మనం చేయబోతున్నాం. 'మమతా'ది ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది ఆ సాంగ్ అనేది. ఓకే. ఒకసారి డెమో చూద్దాం. దాని తర్వాత మీకు మాట్లాడతాను. You got my heart breaking, girl. There ain't no faking. Girl, as time flies by, girl, this ain't no lie. చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సాంగ్ చాలా అంటే చాలా వైరల్గా ఉంది. నేను అనుపమది ఒక వీడియో చేసిన, నేను మన యూట్యూబ్ ఛానల్లో అది వీడియోతో ట్రై చేసిన. ఇది మీరు ఫోటోతో ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. నేను ప్రాజెక్ట్లో మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి షేక్ ఎఫెక్ట్, ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్. మెయిన్ ఏంటంటే ఫాంట్ ఉంటుంది ఇందులో. ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఉంటుంది. చెక్ చేసి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, అవసరం ఉంటుంది మీకు. ఓకే, డెఫినెట్లీ అయితే మర్చిపోవద్దు. ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి లిరికల్ చూసుకోండి. ఈ మధ్యలో కానీ పైన కానీ మీరు హ్యాండ్ రైటింగ్ ఫాంట్ యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే ఆ వీడియోలో నేను స్టార్టింగ్లో చూపించిన వీడియోలో అలాగే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి, చాలా బాగానే ఉంటుంది. ఓకే, మీ ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి వదిలేద్దాం. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే పైన ప్లస్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎడిట్ చేస్తున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే ఉంటుంది. కానీ మీరైతే ఫొటోస్ అనేది ఒక సైజులో కట్ చేసుకోండి. ఎందుకు అనేది చెప్తాను మీకు. ఒకసారి బ్యాక్ వద్దాం. మళ్ళీ ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో ఉందని అనుకుందాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ యాడ్ చేసిన కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఇలాగైతే పెడుతున్నాను. ఇక్కడ ఈ సైజ్ అయితే ఈ ఫోటో ఉండని పైన సేవ్ ఐకాన్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఓకే, ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేస్తున్నా. దాని తర్వాత బజాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. బజాట్ అయినా పిక్సార్ట్ అయినా ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసి అందులో రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. పిక్సార్ట్లో కూడా రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క ఎక్స్ట్రా పార్ట్ ఫోటో ఉంటుంది కదా, దాని మీద రిమూవ్ చేసుకోండి. ఇలా రబ్ చేస్తే మనకు ఆ ఫోటో అయితే రిమూవ్ అయిపోతుంది. దీన్ని సేవ్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలాగైతే మీరు ఒక 6-7 ఫొటోస్ అయితే కట్ చేసుకోండి. 6-7 ఫొటోస్ అయితే కవర్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఫోటో రీప్లేస్ పెడతారా, లేకపోతే ఫొటోసే రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకుందామని అనుకుంటున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ కరెక్ట్గా సెట్ కాకపోతే సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఎండింగ్లో మాత్రం ఒకవేళ ఇలా యాడ్ చేద్దామని అనుకుంటే చూపిస్తాను. ఇలా ఒక్క నిమిషం. ఇలా యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎండింగ్లో అంటే అది కట్ చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు. దానికి నేను సపరేట్ షేక్ పెట్టాను నేను. ఇది చూడండి, ఇలా చూపిస్తాను. చాలా సూపర్గా ఉంటుంది బీట్ అనేది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.